బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విజయవాడలోని పటమటలో అర్ధరాత్రి హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. అర్ధరాత్రి నడి రోడ్డు పైన 2 థార్ కార్లు బీభత్సాన్ని సృష్టించాయి. ఒకదాన్ని ఒక్కటి ఢీకొంటూ 2 యువకులు హల్చల్ చేశారు. నడి రోడ్డుపైనే ఈ ఘర్షణ చోటు చేసుకోవడంతో స్థానిక ప్రయాణికులు, స్థానికంగా ఉన్న వ్యక్తులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఘర్షణలో తీవ్రంగా ఆ 2 థార్ కార్లు ధ్వంసం అయిపోయాయి. దానికి సంబంధించిన విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. చూడండి, 2 థార్ కార్స్, 2 పెద్ద కార్స్ అని చెప్పొచ్చు, భయానకంగా ఉంటాయి. అది నడి రోడ్డు పైన చూడండి, ఒకదాన్ని ఒకటి ఢీకొట్టడంతో అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. మరి ఈ థార్లు నడుపుతున్న వ్యక్తులు ఎవరు? వారిద్దరూ స్నేహితులంట. ఒకరి పేరేమో ఒకరి పేరు ఓం అంట, మరొకరి పేరు రోహిత్. వీరిద్దరూ మరి ఫ్రెండ్స్ అయి ఉండి కూడా ప్రస్తుతానికి ఎందుకు గొడవ పడుతున్నారు? ఒకరేమో కృష్ణా జిల్లా తాడిగడపకు చెందిన రోహిత్, అతను ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. మరొకరు విజయవాడ భారతీనగర్కు చెందిన బొల్లా ఓం. ఈ బొల్లా ఓం రియల్ ఎస్టేట్ వ్యాపారి అంటూ చెప్పుకొస్తున్నారు. రోహిత్ అలాగే ఓం చిన్నప్పటి నుంచి, అంటే చిన్ననాటి నుంచి స్నేహితులంట. కొంతకాలంగా రోహిత్, ఓం వీరిద్దరి మధ్య ఒక యువతి విషయంలో గొడవలు మొదలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. ఇక్కడ రోహిత్ ఫోటోని లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. సో ఒక తార్ వెహికల్కి సంబంధించిన వీల్, ఒక ఫ్రంట్ వీల్ మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయి పక్కకు వచ్చేసిన పరిస్థితి. ఇది నడి రోడ్డు పైన ప్రయాణికులు వెళ్తున్న సమయంలోనే చోటు చేసుకుంది. మరి ఆ రైట్ సైడ్ బాక్స్లో మనం రోహిత్ బీటెక్ చదువుతున్న స్టూడెంట్, మళ్ళీ కింద ఓం, ఆ ఇద్దరి ఫొటోస్ని కూడా మనం చూడొచ్చు. ఓం వెహికల్ నంబర్ కూడా ఒకసారి చూస్తే AP40M2345. ఆ 40లోని 0ని ఎంని కలిపి ఓం అని రెడ్ కలర్లో తన పేరు వచ్చేలాగా పెట్టుకున్నాడు. 2345 ఒక ఫ్యాన్సీ నంబర్. మరి ఓం అనే వ్యక్తి తన షర్ట్ని, తనని కూడా ఒకసారి చూడండి, ఆ పైన 2 బటన్స్ కూడా ఓపెన్ చేశాడు. అంటే ఇలా పిల్లలు 2 బటన్స్ ఓపెన్ చేసి తిరుగుతున్నారు అంటే వాళ్ళు ఎలాంటి యాటిట్యూడ్ని క్యారీ చేస్తున్నట్టు? ముందుగానే పేరెంట్స్ ఇలాంటి విషయాలను పసిగట్టి వాళ్ళని మందలిచ్చే పని పక్కన పెట్టకుండా ఇలా రోడ్ల మీదకి వదిలితే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారు ఓం. అలాగే రోహిత్, ఆ రోహిత్ అనే వ్యక్తి కూడా ఏం తక్కువ కాదు. ఆ రోహిత్ అనే వ్యక్తి ఈ ఓం థార్ని, అంటే ఈయన కార్ని గుద్దేసి దాంట్లోంచి, ఆ కారులోంచి దిగుతా ఒక రాడ్ని తీసుకొని వచ్చాడు. ఆ రాడ్ని తీసుకొచ్చి ఈ ఓం పైన దాడికి దిగే ప్రయత్నం చేశాడు. మన విజువల్లో చూడొచ్చు, 2 వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఆ వెహికల్ని గుద్దిన తర్వాత ఒక రాడ్ని తీసుకొచ్చి, ఇదంతా ఎవరి కోసం జరుగుతుంది? ఇదంతా ఒక అమ్మాయి కోసం జరుగుతుంది. ఆ అమ్మాయి కూడా మరి అదే సమయానికి ఈ 2 కార్లలో ఒక కారులో ఆ అమ్మాయి కూడా ఉందంట. దీనికి సంబంధించి మరికొంతమంది వ్యక్తులు కూడా అక్కడే ఉన్నారంట మరొక కారులో. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు విజయవాడలోని పటమటలో ఏం జరుగుతుంది? ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, అసలు నడి రోడ్డు పైన అందరూ ప్రయాణికులు ప్రయాణం చేస్తున్న సమయంలోనే ఇలా 2 కార్లు గుద్దుకోవడం అంటే అసలు మామూలు విషయం కాదు. చూడడానికి ఎంతో భయానకంగా ఉంటుంది. అసలు ఎవరు వీళ్ళు? ఎందుకు ఇలా ఒకరినొకరు గుద్దుకునే ప్రయత్నం చేశారు? బేసిక్గా విజయవాడలో ఇటీవల బడాబాబులకు సంబంధించిన పుత్రరత్నాలు చేస్తున్న వ్యవహారాలు చూస్తే నిజంగానే అసలు ఏం జరుగుతుంది విజయవాడలో అని అర్థమవుతుంది. 2 స్నేహితులే, వీళ్ళిద్దరు కూడా ఓం కావచ్చు, లేకపోతే అమ్మాయిని రమేష్ కావచ్చు. 2 స్నేహితులు, 2 ఒకే అమ్మాయిని ప్రేమించడం, ఒకే అమ్మాయి వల్ల జరిగిన గ్యాప్, ఈ జంజీ బ్యాచ్ ఈ మధ్య కాలంలో జరుగుతున్న వ్యవహారాలను కూడా ఇటువంటి కేసులే. సో ఈ వ్యవహారం మొత్తం మీద జరుగుతున్న ఓవరాల్ ఎపిసోడ్ సంబంధించి అర్ధరాత్రి దాదాపుగా అందరూ చూస్తుండగా 11 గంటల సమయంలో
చూస్తుండగా జరిగిన ఈ వ్యవహారం ఏదైతే ఉందో, అసలు నడి రోడ్డు మీద పడమట్లో 2 కారు వెహికల్స్ లో చిన్న స్టైల్లో దాడి చేసుకునే ప్రయత్నం అయితే చేశారు. సో ఆ దిశగా ఈ వ్యవహారాన్ని నడిపించే ప్రయత్నం అయితే చేసిన వ్యవహారం అయితే కనబడుతుంది. సో ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం, సినిమా లెవెల్లో ఒకరికొకరు గుద్దుకోవడం, తర్వాత అసలు వాళ్ళు చేసుకున్న పరస్పర దాడుల్లో ఏకంగా దీనికి సంబంధించిన ఒక వెహికల్ కి సంబంధించిన టైరే పగిలిపోయింది. సో అటువంటి పరిస్థితి మనం చూస్తున్నామంటే ఎంత భీకరంగా వాళ్ళ మధ్య ఈ అటాక్స్ జరిగినాయో చూడాలి. తర్వాత ఫర్దర్ గా దీనికి సంబంధించి కంప్లీట్ గా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం, తర్వాత దిగిన తర్వాత కూడా వెపన్స్ తో మళ్ళీ వాళ్ళు అక్కడ ఒకదాని మీద ఒకరి దాడి చేసుకునే ప్రయత్నం. ఒక్క నిమిషం అసలు పడమట్లో ఏం జరుగుతుందనే దాని మీద కంప్లీట్ గా కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అసలు ఏం జరుగుతుంది, అసలు ఎవరు వీళ్ళందరూ, ఎందుకు పడమట సెంటర్ లో ఇట్లా దాడి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, అసలు ఏం జరిగిందనే వ్యవహారం మీద పెద్ద ఎత్తున వాళ్ళకి ఇష్యూస్ జరిగినాయి. అయితే పోలీసులు స్థానికంగా ఉన్న పబ్లిక్ పోలీసులకి సమాచారం ఇవ్వడంతో అప్పటికి వీళ్ళు నేరుగా అక్కడికి రావడం, వచ్చిన తర్వాత వాళ్ళని కలవడం. సో ఇమ్మీడియట్ గా ఈ వ్యవహారంలో తర్వాత ఎక్కడికి అంటే ఏం జరుగుతుంది అనే పరిస్థితి కూడా వాళ్ళకి తెలియని నేపథ్యం జరిగిపోయింది. సో ఒక్కసారిగా ఈ పోలీసులు రావడంతో ఒకడు లింగంనేని పారిపోయాడు. తర్వాత ఓంబిల్లా మాత్రం అక్కడి నుంచి ఓంబిల్లా మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో పాటు ఆ సంఘటన జరుగుతున్నప్పుడు ఎవరైతే ఆ అమ్మాయి ఉందో తను కూడా అదే కారులో ఉంది. అయినప్పటికీ ఎక్కడ కేర్ చేయలేదు. అసలు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా కూడా వాళ్ళు ఎక్కడ కేర్ చేసే ప్రయత్నంలోకి లేరు. వాళ్ళు ఇమీడియట్ గా ఎక్కడికక్కడ వ్యవహారాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేసుకున్నారు. ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేశారు. చివరికి పోలీసులు అయితే ఒకరిని అదుపులో తీసుకున్నారు. తర్వాత ఇంకా లింగంనేని రమేష్ మాత్రం పరారులో ఉన్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇప్పుడు పోలీసులు వీళ్ళు కేసును ఎలా చూస్తారు, ఇప్పటికే పోలీసుల మీద విపరీతమైన ఒత్తిడి వస్తోంది అని కూడా చెప్తున్న పరిస్థితి. ఫర్దర్ గా ఈ వ్యవహారంలో ఎటువంటి యాక్షన్లకి దిగుతారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద కొంతకాలంగా రోహిత్, ఓం వీరిద్దరూ ఒక యువతి కోసం గొడవ పడుతూ వస్తారు. సో అమ్మాయితో రిలేషన్షిప్ కోసమా, అమ్మాయితో రిలేషన్షిప్లో ఆల్రెడీ ఉన్నారా, అమ్మాయి వల్లే ఈ గొడవల కారణమా? మొత్తానికైతే ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు మనం రైట్ సైడ్ విజువల్లో చూస్తున్నాం. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు కూడా ఆ అమ్మాయి ఒకరి కారులో ఉందంట, మరొకరి కారులో కొంతమంది యువకులు ఉన్నారట. సో మొత్తం మీద ఈ గొడవ ఇద్దరు పరస్పరం మొదటగా ఫోన్లో ఒకరిపై ఒకరు అరుచుకోవడం, గొడవ పెట్టుకోవడం, మాట పెరిగి దాని తర్వాత ఒకరిపై ఒకరు సవాళ్ళు విసురుకోవడంతో తీవ్రమైన ఘర్షణ చోటు చేసుకుంది. మనం విజువల్స్లో చూడొచ్చు అసలు ఎంతగా, అంటే నడి రోడ్డు పైన ఇంతకు తెగిచ్చారు అని అంటే అసలు ఇంత కూడా వాళ్ళకి భయం అనేదే లేదు. పోలీసులు, వ్యవస్థ, స్థానికులు, ప్రజలు, అక్కడ ఎవరికైనా హాని జరిగి ఉండే అవకాశం ఉంది, ఎవరికైనా గాయపడే అవకాశం ఉంది. నడి రోడ్డు పైన చూడండి, నడి రోడ్డు పైన ఎలా చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులని, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? బడాబాబుల పిల్లలకు ఇష్టానుసారంగా ఏది పడితే అది చేయడానికి యథేచ్ఛగా వాళ్ళు ఇంతగా కాన్ఫిడెంట్గా ఉండడానికి గల కారణాలు ఏమని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే కోపంతో మాట పెరిగిన తర్వాత రోహిత్ తార్ని ఓం ఢీ కొట్టడం జరిగింది. వాహనాల పైన రాడ్లతో కూడా దాడి చేసుకున్నారు అక్కడ యువకులు. పోలీసులను చూసిన తర్వాత రోహిత్ అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. కానీ ఓంని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి ఆ 2 వాహనాలను కూడా సీజ్ చేశారు. మరి రోహిత్ని పట్టుకునే ప్రయత్నంలో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఒక అమ్మాయి వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ చెప్పుకొస్తున్నారు. రైట్ సైడ్ బాక్స్లో మనం చూడొచ్చు, రోహిత్ బీటెక్ చదువుతున్నాడు. మరి ఓం అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకు, తను కూడా రియల్ ఎస్టేట్లోనే తిరుగుతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక్కసారి రాత్రి ఎలాంటి సిట్యువేషన్ ఉండే అక్కడ ఒక్కసారి ఆ సిట్యువేషన్ కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం.
చూడండి, ఒక తారుని మరొక తారు ఢీ కొడితే ముందు ఉన్న టైర్ పూర్తిగా ఊడిపోయింది. అంతగా నడి రోడ్డు పైన ఇది మనం చూడొచ్చు. ఆ మార్కింగ్స్ కూడా కనిపిస్తున్నాయి, రోడ్డు పైన మార్కింగ్స్ కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా. నడి రోడ్డు పైన ఇంత విధ్వంసాన్ని సృష్టించారు. అదే సమయానికి నడుచుకుంటే వెళ్ళే వ్యక్తులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఎవరైనా ఉండుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ వీళ్ళకి ఎలా వస్తుంది అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఇలాంటి వ్యక్తులకి ఏ శిక్ష వేస్తే ఎలా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయొచ్చు మిగతా వాళ్ళకి అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.